తాము అధికారంలోకి వస్తే చెత్తపై యూజర్ ఛార్జీలను రద్దు చేస్తామని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తినగర్ రామాలయం వద్ద జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ పాలిక శివ ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ హాజరయ్యారు. జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, పార్టీ నాయకులు సలీం, శ్రీను, శ్రీహరి, శ్రీను, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన కాకినాడ సిటీ తరఫున ప్రతి వార్డులోనూ ఒక కార్యక్రమం మన ముత్తా శశిధర్ గారు ఆధ్వర్యంలో అన్ని రకాలుగా జరుగుతూ వచ్చింది. కానీ ఇక్కడ మన ప్రాబ్లం అనేది చెత్త పన్ను, ఇంటి పన్ను ఇవన్నీ కదా, కేవలం మన ఒక ప్రభుత్వ పాలనలో ఉన్న ప్రాబ్లమే మన రాష్ట్ర యొక్క ప్రాబ్లం అండి. ఇది యాక్చువల్గా మనకి అభివృద్ధి అనేది లేదండి. ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడినా పథకాల కోసమే మాట్లాడుతున్నారు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అభివృద్ధి కోసం మాట్లాడుతున్న పథకాలు ఏం చెప్తున్నారంటే ఆటో వాళ్ళకి ఇచ్చాం, లేదా మహిళలకి 45 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చాం. ఆటో వాళ్ళకి ఇచ్చారండి, వాళ్ళకి అవి వద్దంటున్నారు. రోడ్లు సక్రమంగా అయితే చాలంటున్నారు. మహిళలకు ఇచ్చారు 45 సంవత్సరాల మహిళ, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే చాలంటున్నారండి. అభివృద్ధి అంటే పప్పు ఉప్పు ఉచితంగా ఇస్తే కాదండి, ఉపాధి కల్పించడం అభివృద్ధి అండి. ఆ పరంగా మన పరిపాలన, రాష్ట్ర పరిపాలన పోవడం జరిగింది. ఇది సర్దుకోవాలంటే మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలండి. అది ఎప్పుడైతే అలా జరుగుతుందో మన పరిపాలన మారుతుందండి. యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందండి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తన బాధ్యత తప్పించుకుని ఆ బాధ్యత చేసినందుకు డబ్బులు కలెక్ట్ చేయడం, ప్రతి మనిషి మీద కూడా వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ కాకినాడలో చెత్త పన్ను ఎంత వసూలు చేస్తున్నాడు, కానీ ఆ చెత్త కూడా శుభ్రం చేయట్లేదు. ఈ చెత్త ప్రభుత్వాన్ని దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? ఈ చెత్త ప్రభుత్వాన్ని దింపడానికి ప్రతి మహిళ కంకణం కట్టుకున్నారు. ఈవేళ కాకినాడలో ద్వారంపూడిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దింపడానికి అన్ని సామాజిక వర్గాలు, అందరు ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ ముస్లిం సోదరీమణులందరూ చెప్తున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి దింపుతాం, ఈ చెత్త ప్రభుత్వాన్ని దింపుతాం. జన సైనికులందరూ సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి దింపడానికి సిద్ధంగా ఉన్నారా లేదా?